భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని పామ్ ఆయిల్ ప్లాంటేషన్లో గుట్టుగా సాగుతున్న చెట్ల నరికివేతలో వెలుగు చూసింది. దాదాపు 150 చెట్లు నరికివేశారు. నరికిన చెట్లను ఓ వ్యక్తి తోటలో దాచినట్లు తెలియడంతో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని చెట్లను నరుకుతున్నప్పుడు అధికారులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే మొదటిసారి జరిగిందా లేక ఎప్పటి నుండో జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కడంతో సంచలనం రేపింది. జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలోని గుండెపూడి ఫారెస్ట్ బీట్లో జామాయిల్ ప్లాంటేషన్ చెట్లను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రాత్రి సమయంలో దాదాపు 150 జామాయిల్ చెట్లను నరికి వాటిని గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో దాచేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి నరికిన చెట్లను ఓ తోటలో దాచినట్లు తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు దాడులో అక్రమ కలప వ్యవహారం బయటపడడం చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. ప్లాంటేషన్లో చెట్లు నరికివేత కొంతకాలంగా రహస్యంగా జరుపుతుంటే అధికారులు ఎందుకు గమనించలేదని అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నరికిన చెట్ల మొదళ్లపై కొత్తగా చిగుళ్లు కూడా వస్తున్నాయి. అంటే నరికివేత ఇప్పుడే జరగలేదు, గతంలో ఎప్పటి నుంచో కొనసాగుతుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్లో అక్రమంగా చెట్లు నరికివేతపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం రావడంతో ప్లాంటేషన్ను పరిశీలించి దాచిన చెట్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ రేంజ్ అధికారి నాజర్ తెలిపారు. స్థానికులతో కలిసి కోతలు పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేశారు. నా పేరు ఎస్కే నాసర్ బి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుండుపుడి. నాకు రాత్రి అందిన సమాచారం ప్రకారం అనంతారం విలేజ్ వద్దకు వచ్చి ఈ జామాయిలు మెటీరియల్ సీజ్ చేసుకున్నాం. ఎవరంటే ఎడ్డపల్లి వీరభద్రం గారి పామాయిల్ తోటంది సీజ్ చేసుకొని అవి ఎన్నో ఏంటో తీసుకొని సేఫ్ కస్టడీ చేసుకున్నాం. మా పై ఆఫీసర్కి విషయం తెలియపరిచినాం. మా బీట్ ఆఫీసరు, మా అధికారులు గేమ్స్కి వెళ్ళారు కాబట్టి మార్నింగ్ వాచన తీసుకొని ఇక్కడ ఎక్కడ జరిగింది ఏందో ప్రాంతం తెలుసుకొని వాటికి ముట్లకి నెంబర్లు వేయడానికి వచ్చా. ఇట్టి విషయం మా పై అధికారులకు తెలియజేసి వారిచ్చిన సూచన మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. జూలూరుపాడు మండలంలో 150 చెట్ల అక్రమ నరికివేత ఒక్కసారిగా కాదు, రహస్యంగా ఎన్నో రోజులుగా కొనసాగుతుందని స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లు ఎవరో, ఎప్పటి నుంచి చేస్తున్నారో వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత అటవీ అధికారులదే. ఈ చెట్ల నరికివేత స్థానికులకు కేవలం ఉపాధి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా ముప్పు. ఫారెస్ట్ అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారించి మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఈ చెట్లు కేవలం పామాయిల్ కాదు, స్థానికుల జీవనాధారం, భవిష్యత్తు, పర్యావరణం.